ఎండకాలం అనేది ఉంటుంది. ప్రతి మానవుడు మరణానికే ప్రయాణం చేస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. వాడికి ఇంకా తీర్పు తీర్చబడదు. డైరెక్ట్ మనం జీవంలోనికి వెళ్ళిపోతాం. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అందుకనే కదా మన భక్తులు కీర్తన గ్రంథంలో రాసింది కదా, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. ఒకసారి 191 కీర్తన 12వ వచనం. నాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయకు. నా దినములను లెక్కించుటకు నాకు నేర్పు. నిజమే, ప్రతి దినము మనం ఏదో వృధాగా అయిపోయినట్టుగా మనం మన దినాన్ని ఉపయోగించుకోకూడదు. దేవుని అనుగ్రహించిన ప్రతి దినము అది దేవునికి స్తుతులు చెల్లిస్తూ స్టార్ట్ చేయాలి. ప్రతి దినము దేవుడిస్తే, దేవా నాకు ఈ రోజున అనుగ్రహించాడు. ఈ రోజున చూడని వారు ఎంతోమంది ఉన్నారు. నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ దినాన్ని నాకు లెక్కించడానికి ఏదో జ్ఞాన హృదయం దేని పడాల దినములను లెక్కించడానికి అడుగుతాడు. మనకు ఇవ్వబడిన దినములు కొద్ది దినములే. మనుషులు ఒక నీడ వంటి వాడు, దాటిపోవు నీడ వంటి వాడు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆగినట్టువాడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి జీవితం లోకాదేవి శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. నీ దినాలను లెక్కించడానికి లేదు. ఏ విధంగా లెక్కించాలి? మన దినములో యోగు అయితే ఏ విధంగా లెక్కించాడు? యోగు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాక యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములను దేవుని దూషించేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనమై అర్పించు వచ్చింది. యోగు నిత్యము అలాగున చేయుచుండెను. అరుణోదయాన్ని లేచి దేవునికి బలులు అర్పించాడు. ఎవరి కోసం? తన కుమారుల కోసం. ఒకవేళ దేవుని దూషిస్తారేమో అని అరుణోదయాన్ని లేచి, అందుకే దేని మొదటి జామున లేచి నేను ప్రార్థన చేయాలి. అరుణోదయమున ప్రార్థన చేసి ఇంకా ఏమంటాడంటే కీర్తన గ్రంథము కీర్తనకారులకు మంచి మాట 57వ అధ్యాయము 'నేను
వేకువనే లేచెదను. నా ప్రాణమా నా ప్రాణమా మేలుకొనుము. మేలుకొనుము. స్వరమండలమా స్వరమండలమా సితారా మేలుకొనుము. సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నేను వేకువనే లేచెదను. నా ప్రాణమా మేలుకొను, వేకువనే లేచెదను. దానిని బట్టి సెలవిస్తాడు. దినంలో మొదటిగా మన వేకువనే లేచి మన యొక్క ఫస్ట్ ప్రయారిటీ దేవునికి అప్పచెప్తాడు. అప్పుడే మన దినాన్ని స్టార్ట్ చేస్తాం. దినములను లెక్కించడానికి నాకు నేర్పు. ఇంకొక కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 11వ వచనం. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. నా దినములు సాగిపోయిన నీడ వలె ఉన్నవి. ఆ నీడ ఈరోజు కొంతసేపే ఉంటుంది, ఆ తర్వాత అది మాయమైపోతుంది. అదే విధంగా మన జీవితాలు కూడా ఉన్నాయి, సాగిపోయిన నీడ వలె ఉంటుంది. కాబట్టి మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఏమంటారంటే దుర్దినములు రాకముందే నీ బాల్య దినములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఇంకో చోట ఏమంటారంటే దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, జ్ఞానుల వలె నడుచుకోవాలి.